Hello all, this is from Monetech channel. ఈ రోజు క్లాస్లో ఏంటంటే we're going to discuss about top to bottom approach and down to top approach. ఇదే టాప్ టు డౌన్ని అండ్ డౌన్ టు టాప్ని మనం ఎలా పిలుస్తామంటే కొంతమంది టాప్ టు బాటమ్ అంటాం, బాటమ్ టు టాప్ అంటాం. సో దీన్ని టాప్ టు బాటమ్ అన్నా అండ్ బాటమ్ టు టాప్ అన్నా ఒకటే, లేకపోతే టాప్ టు డౌన్ అన్నా డౌన్ టు టాప్ అన్నా ఒకటే అనమాట. సో యాక్చువల్గా మనకి ఈ కాన్సెప్ట్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఏంటివి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఈ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ మనం డేటా స్ట్రక్చర్స్లో వస్తాయి. లైక్ సో మనం ఇక్కడ ప్రాక్టికల్ సెషన్ అయితే కవర్ చేయట్లా ఈ వీడియోలో. లైక్ కోడింగ్ టైప్ చేయడం, చూపించడం ఇవన్నీ ఏం కవర్ చేయను. ఓన్లీ థియరిటికల్ క్లాస్ మాత్రమే కవర్ చేస్తున్నా. సో ఎందుకంటే మనకి టాప్ టు డౌన్ కానీ డౌన్ టు టాప్ కానీ అప్రోచెస్ వచ్చేసి మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్స్ అండ్ రికర్షన్స్ ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. సో ఇవన్నీ తెలిసి ఉంటేనే మనకి అర్థమవుతాయి. సో ఇవి మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటే డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్స్ అంటే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంకా ఎక్స్ట్రా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలంటే ఆఫ్టర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీ హ్యాడ్ టు లెర్న్ ది డేటా స్ట్రక్చర్స్. సో అందుకనే మనకి ఇక్కడ కోడ్ చెప్పినా కానీ అర్థం కాదు యాజ్ ఎ బిగినర్స్కి. సో నేను ఓన్లీ థియరిటికల్ క్లాస్ కవర్ చేస్తాను, జస్ట్ ఫోకస్ ఆన్ హియర్. సో ఫస్ట్ మనకి ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే నేను ఒక లాజిక్ చెప్తాను. ఆ లాజిక్ చెప్పి నేను దాంతో రిలేట్ చేసి నేను టాప్ టు డౌన్ అప్రోచ్ డిస్కస్ చేస్తా అండ్ దాని తర్వాత డౌన్ టు టాప్ అప్రోచ్ డిస్కస్ చేస్తా. లెట్స్ సే దట్ నా ఫస్ట్ లాజిక్ ఏంటిదంటే నేను ఫిబొనాకీ సీక్వెన్స్ అంటున్నా. సో ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే ఏం లేదు, నేను ఒక సిరీస్ చెప్తాను. ఆ సిరీస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎలా రాస్తున్నానో. నేను ఫస్ట్ నెంబర్ 0 తీసుకుంటున్నా, సెకండ్ నెంబర్ 1 తీసుకుంటున్నా. సో ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఎంత 1, మళ్ళీ ప్రీవియస్ నెంబర్ ప్లస్ కరెంట్ నెంబర్ ఎంత 2, అండ్ మళ్ళీ ప్రీవియస్ నెంబర్ ప్లస్ కరెంట్ నెంబర్ ఎంత 3, మళ్ళీ ప్రీవియస్ నెంబర్ ప్లస్ కరెంట్ నెంబర్ ఎంత 5, మళ్ళీ ప్రీవియస్ నెంబర్ ప్లస్ కరెంట్ నెంబర్ ఎంత 8, మళ్ళీ ప్రీవియస్ నెంబర్ ప్లస్ కరెంట్ నెంబర్ ఎంత మనకి 13. అలా మనకి సిరీస్ వెళ్తానే ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే ఫిబొనాకీ సీక్వెన్స్ అంటాం, ఆర్ ఫిబొనాకీ సిరీస్ కూడా అనొచ్చు. ఓకే, సో ఇమాజిన్ ఇది మనకి ఫిబొనాకీ సీక్వెన్స్ అంటాం. సో ఈ ఫిబొనాకీ సీక్వెన్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే మీకు అకాడమిక్ సిలబస్లో క్వశ్చన్స్లో కూడా అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే ఇదే ఫిబొనాకీ సీక్వెన్స్ లాజిక్ చాలా కంపెనీస్లో, చాలా అప్లికేషన్స్లో, చాలా ప్రాజెక్ట్స్లో అయితే అప్లై చేస్తారు ఈ సీక్వెన్స్ అనేది. ఓకే, మేక్ షూర్. సో మనకి ఫిబొనాకీ సీక్వెన్స్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అంటే యాక్చువల్గా ఇలా వస్తుంది ప్యాటర్న్. దిస్ ఈస్ ద ప్యాటర్న్ అనమాట. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్. లైక్ స్పైడర్ నెస్ట్ ఎలా అయితే ఉంటుందో, లైక్ స్పైడర్ దాని ఇల్లు ఎలా కట్టుకుంటుందో అలా ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫిబొనాకీ సీక్వెన్స్. ఈ ఫిబొనాకీ సీక్వెన్స్ లాజిక్ని బేస్ చేసుకొని చాలా ఫేమస్ గూగుల్ లోగోస్ వచ్చాయి. లైక్ యాపిల్ లోగో, గూగుల్ లోగో, ఓకే, BMW లోగో, ఇవన్నీ లోగోస్ ఇన్వెంట్ చేశారు ఈ ఫిబొనాకీ సీక్వెన్స్ని రిలేట్ చేసుకొని. అండ్ ఆల్సో ఇదే సీక్వెన్స్ని రిలేట్ అయ్యి మిల్కీవే గెలాక్సీ కూడా ఉంటుందన్నమాట ఇదే ప్యాటర్న్లో. ఓకే, ఈ సీక్వెన్స్ గురించి అయితే వదిలేయండి. ఫస్ట్ ఈ సీక్వెన్స్ లైక్ నెంబర్ సీక్వెన్స్ చూడండి. ఇక్కడ నేను ఈ ఫస్ట్ పొజిషన్ని 0th పొజిషన్ అంటున్నా, ఫస్ట్ నెంబర్ని. ఈ సెకండ్ నెంబర్ నేను ఫస్ట్ పొజిషన్ అంటున్నా, అండ్ దాని తర్వాత నెంబర్ని సెకండ్ పొజిషన్, అండ్ ఇది థర్డ్ పొజిషన్, అండ్ 3 అనే నెంబర్ 4th, 5th పొజిషన్, 6th పొజిషన్, అండ్ 7th పొజిషన్, అండ్ సో ఆన్. లెట్ మీ ఇమాజిన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆల్వేస్ రిమెంబర్ ఫిబొనాకీ ఆఫ్ 0th పొజిషన్లో ఉన్న వాల్యూ ఏంటిది 0, ఫిబొనాకీ ఆఫ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏంటిది 1, అండ్ ఫిబొనాకీ ఆఫ్ సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏంటిది 1, అండ్ ఫిబొనాకీ ఆఫ్ థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏంటిది 2. అలా మనం వేసుకుంటూ వస్తాం టిల్ లాస్ట్. సో ఇక్కడ మనం పెరాంథసిస్లో నెంబర్ రిప్రజెంట్ చేస్తున్నాం కదా, ఈ పెరాంథసిస్ లోపల నెంబర్ వచ్చేసి మనకి పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో లెట్ మీ మేక్ ఇట్ అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నేను ఇక్కడ టాప్ టు డౌన్ అప్రోచ్ డిస్కస్ చేస్తాను, ఆటోమేటిక్గా మీకు డౌన్ టు టాప్ అప్రోచ్ అర్థమైపోతుంది. సో ఈ లాజిక్కి నేను టాప్ టు బాటమ్కి రిలేట్ చేసుకొని చెప్తున్నా. సో మై లాజిక్ ఈజ్ హియర్ నౌ టాప్ టు బాటమ్ అప్రోచ్. ఓకే, సో టాప్ టు బాటమ్ అప్రోచ్ అన్నది యాక్చువల్గా మనం ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్లా డివైడ్ చేస్తాం. ఏంటిది? ఒక మెయిన్ ప్రాబ్లమ్ని
సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేస్తాం. సబ్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేస్తాం అనమాట. సో లెట్ మీ మేక్ ఇట్ అన్ ఎగ్జాంపుల్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో లెట్స్ దట్ నువ్వు ఒక రికార్డ్ రాయాలనుకో. నీ కాలేజ్లో ఒక రికార్డ్ అసైన్ చేశారు. ఆ రికార్డ్ ఒక 100 పేజెస్ ఉన్నాయి. 100 పేజెస్ రాయాలి వితిన్ 1 డే. వితిన్ 1 డేలో 100 పేజెస్ రాయాలి. సో ఒక డేలో 100 పేజెస్ రాయగలమా? రాయలేము. మీరు ఏం చేస్తారు యాక్చువల్గా యాజ్ ఎ యూజువల్ నార్మల్ స్టూడెంట్ అయితే కొంత పేపర్స్ వచ్చేసి ఫ్రెండ్కి ఇస్తారు, కొన్ని పేపర్స్ వచ్చేసి బ్రదర్ చేత కానీ సిస్టర్ చేత కానీ రాయిస్తారు, కొన్ని పేపర్స్ వచ్చేసి మీరు రాస్తారు. ఎస్ నో? ఇలా మీరు డివైడ్ చేసుకొని వర్క్ డివైడ్ చేసుకొని కంప్లీట్ చేస్తారు రికార్డ్. అలాగే ఈ రికార్డ్ అనేది మెయిన్ ప్రాబ్లం అనుకోండి. ఈ రికార్డ్ రాయడం మెయిన్ ప్రాబ్లం. ఈ రికార్డ్ రాయడం మనం సబ్ పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాం అనుకోండి. లైక్ కొన్ని పేపర్స్ ఒక 30 పేజెస్ ఫ్రెండ్కి ఇస్తున్నాం రాయమని, ఇంకో 30 పేజెస్ బ్రదర్ చేత కానీ సిస్టర్ చేత కానీ రాయిస్తున్నావు. ఓకే, ఇంకో 30 పేజెస్ నువ్వు రాస్తున్నావు. అలా మీరు సబ్ ప్రాబ్లమ్స్లా డివైడ్ చేసుకొని దానికి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ మెర్జ్ చేసి ఒక రికార్డ్ అయితే చేస్తావు. మళ్ళీ ఈ పేజెస్ రాసిన తర్వాత ఒక రికార్డ్ అయితే కలుపుతావు కదా. ఈ పేజెస్ అని మొత్తం కలపాలి ఒకే చోట. పేజెస్ మొత్తం కలిపితే మళ్ళీ నీకు రికార్డ్ అవుతుంది. ఎస్ నో? అలా మనం ఒక మెయిన్ ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్లా డివైడ్ చేసుకొని ఆ సబ్ ప్రాబ్లమ్స్కి మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఆన్సర్స్ మళ్ళీ మనం మెర్జ్ చేస్తాం అనమాట టు ఫైండ్ ది ఆన్సర్. అలాగే మనకి ఇక్కడ టాప్ టు బాటమ్ అప్రోచ్కి ఏంటిదంటే, టాప్ టు బాటమ్ అప్రోచ్ వచ్చేసి మనకి ఫస్ట్ మెయిన్ ప్రాబ్లమ్కి మనం ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాం. సబ్ ప్రాబ్లమ్స్లా డివైడ్ చేసుకొని ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇదే సీక్వెన్స్, ఇదే లాజిక్ టాప్ టు బాటమ్ని ఈ లాజిక్ని నేను డిఫైన్ చేసుకొని చెప్తాను. సో లెట్స్ దట్ నా టాస్క్ ఏంటిదంటే నేను ఫిబొనాకీ ఆఫ్ 5th పొజిషన్లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నాకు ఫిబొనాకీ ఆఫ్ 5th పొజిషన్లో ఉన్న వాల్యూ ఏంటిది? ఫిబొనాకీ ఆఫ్ 5th పొజిషన్లో ఉన్న వాల్యూ 5. నాకు 5 అనే వాల్యూ రిటర్న్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఫార్ములాని బేస్ చేసుకొని సబ్ ప్రాబ్లమ్స్లా డివైడ్ చేస్తాను. ఓకే, సో ఫిబొనాకీ ఆఫ్ n-1 ప్లస్ ఫిబొనాకీ ఆఫ్ n-2. ఓకేనా? ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ మెయిన్ ప్రాబ్లమ్ని నేను సబ్ పార్ట్స్లా డివైడ్ చేస్తాను అనమాట. ఇలా సబ్ పార్ట్స్లా. ఓకే, సో లెట్ మీ రైట్ హియర్. సో ఫిబొనాకీ ఆఫ్ n-1 అంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫిబొనాకీ ఆఫ్ n-1 అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫిబొనాకీ ఆఫ్ 4 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏముంది? రైట్ సైడ్ వచ్చేసి ఫిబొనాకీ ఆఫ్ n-2. ఇక్కడ మనకి 5 అనే ఉంది, 5 అనే వాల్యూ ఉందా? 5 అనే వాల్యూ ఇస్ n వాల్యూ. పారెంథసిస్ లోపల మనకి నెంబర్ ఏదైతే ఉంటుందో అది n వాల్యూలో యాక్ట్ అవుతుంది. సో 5 - 2 ఎంత? 5 - 2 వచ్చేసి we have a Fibonacci of 3. సో ఆల్వేస్ ఇమాజిన్ మనకి ఇక్కడ బాటమ్ వాల్యూస్ వచ్చేసి ఈ 2 అనమాట. A2, Fibonacci of 0 అండ్ Fibonacci of 1, ఈ రెండు వచ్చేసి మనకి బాటమ్ వాల్యూస్. సో ఆల్వేస్ రిమెంబర్ ఇక్కడ ఏంటిదంటే బాటమ్ వాల్యూస్ వచ్చేసి ఏంటివి? ఈ 2 వచ్చేసి బాటమ్ వాల్యూస్. సో దీని తర్వాత మనకి వాల్యూస్ ఏదైతే వస్తున్నాయో ఇవన్నీ టాప్ వాల్యూస్ అని ఇమాజిన్ చేసుకోండి. దిస్ ఈజ్ మై బాటమ్ వాల్యూస్ అండ్ రైట్ సైడ్కి వచ్చేవి ఏంటంటే టాప్ వాల్యూస్. ఓకే, సో నేను ఆన్సర్స్ ఎక్కడ దాకా ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఆన్సర్స్ బాటమ్కి రీచ్ అయ్యేదాకా నేను సబ్ ప్రాబ్లమ్స్లా డివైడ్ చేసుకుంటా నేను ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తా. ఎప్పుడైతే నా సబ్ ప్రాబ్లం బాటమ్కి రీచ్ అవుతుందో నేను ఇంకా ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి రిటర్న్ చేసేస్తా బ్యాక్కి. ఓకే, సో లెట్ మీ రైట్ హియర్. సో నా ఫిబొనాకీ ఆఫ్ 4 కానీ ఫిబొనాకీ ఆఫ్ 3 కానీ బాటమ్కి రీచ్ అయిందా? బాటమ్కి రీచ్ కాలేదు. సో దిస్ ఈజ్ నాట్ మై ఫైనల్ ఆన్సర్. I have to divide this Fibonacci of 3 into 2 parts again, and also I have to divide this Fibonacci of 4 into 2 parts again. అంటే మళ్ళీ మనం సబ్ ప్రాబ్లమ్స్లా డివైడ్ చేయాలి, ఎందుకంటే మనం బాటమ్కి రీచ్ అవ్వలేదు. సో అగైన్ ఐఎమ్ డివైడింగ్ దిస్ ఇంటూ 2 halves. సో Fibonacci of 4, సో Fibonacci of 4ని మనం 2 పార్ట్స్లా డివైడ్ చేయాలి. దేన్ని బేస్ చేసుకొని? Fibonacci of n-1 ప్లస్ Fibonacci of n-2ని బేస్ చేసుకొని. సో ఇక్కడ Fibonacci of n-1 అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి Fibonacci of 3 వస్తుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి we will get Fibonacci of 2. ఓకే,
సో ఇటు సైడ్ కూడా మనం డివైడ్ చేద్దాం. ఫిబొనాకీ ఆఫ్, సో 3 - 1 is 2 అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఫిబొనాకీ ఆఫ్ 3 - 2, ఎందుకంటే మనకు ఫార్ములాలో లెఫ్ట్ సైడ్ వచ్చేసి n-1 ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి n-2 ఉంది. ఇక్కడ 3 అనేది n వాల్యూలో యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఫిబొనాకీ ఆఫ్ 3 - 2 is ఫిబొనాకీ ఆఫ్ 1 అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఫిబొనాకీ ఆఫ్ 1 అనేది బాటమ్ వాల్యూకి రీచ్ అయింది. సో లెట్ మీ డివైడ్ ఆల్ దిస్ ఫిబొనాకీ సిరీస్ ఇంటూ 2 halves. సో ఎందుకంటే మనకు ఫిబొనాకీ ఆఫ్ 3 కానీ 2 కానీ ఈ ఫిబొనాకీ ఆఫ్ 2 కానీ ఇంకా బాటమ్ వాల్యూస్కి రీచ్ కాలేదు. సో బాటమ్ వాల్యూస్కి రీచ్ అయ్యేదాకా నేను సబ్ ప్రాబ్లమ్స్లా డివైడ్ చేస్తూనే ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిబొనాకీ ఆఫ్ 3 - 1 is ఫిబొనాకీ ఆఫ్ 2. ఇటు సైడ్ మనకి ఫిబొనాకీ ఆఫ్ 2 వస్తుంది. ఫిబొనాకీ ఆఫ్ 3 - 2 is ఫిబొనాకీ ఆఫ్ 1. సో ఇక్కడ మనకి ఫిబొనాకీ ఆఫ్ 1 అంటే బాటమ్ వాల్యూకి రీచ్ అయిపోయింది. సో అగైన్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఫిబొనాకీ ఆఫ్ 2 - 1 అంటే మనకి ఫిబొనాకీ ఆఫ్ 1 వస్తుంది అండ్ రైట్ సైడ్ ఫిబొనాకీ ఆఫ్ 0 వస్తుంది. ఓకే, సో అగైన్ మనకి ఈ రెండు కూడా మనకి ఫిబొనాకీ ఆఫ్ 1 కానీ ఫిబొనాకీ ఆఫ్ 0 కానీ బాటమ్ వాల్యూస్కి రీచ్ అయిపోయాయి. అండ్ ఇట్ సైడ్ కూడా మనం డివైడ్ చేద్దాం. ఫిబొనాకీ ఆఫ్ 2 - 1 అంటే 1. ఓకే, అండ్ ఫిబొనాకీ ఆఫ్ 2 - 2 అంటే ఫిబొనాకీ ఆఫ్ 0. సో ఈ 2 థింగ్స్ కూడా మనకి బాటమ్ వాల్యూస్కి అయితే రీచ్ అయిపోయాయి. ఓకే, సో ఇంకా మనకి ఫిబొనాకీ ఆఫ్ 2 అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫిబొనాకీ ఆఫ్ 2 సీక్వెన్స్ ఇంకా బాటమ్ వాల్యూకి రీచ్ కాలేదు. సో ఇంకా మనం అది డివైడ్ చేయాలి. సో ఇది డివైడ్ చేద్దాం లాస్ట్ది. సో ఫిబొనాకీ ఆఫ్ 2 - 1 లెఫ్ట్ సైడ్లో 1 వస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్లో ఫిబొనాకీ ఆఫ్ 2 - 2 అంటే వీ విల్ బి గెట్టింగ్ ఫిబొనాకీ ఆఫ్ 0. ఓకే, ఇలా మనం డివైడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఈ ఫిబొనాకీ ఆఫ్ 1 బాటంలో ఉన్న ఫిబొనాకీ ఆఫ్ 1 బాటంకి రీచ్ అయింది అండ్ ఈ ఫిబొనాకీ ఆఫ్ కాల్ బాటంకి రీచ్ అయింది. సో ఆల్వేస్ రిమెంబర్, మనకి బాటమ్ ఫిబొనాకీ ఆఫ్ 0th పొజిషన్ వాల్యూ అంతా 0, ఫిబొనాకీ ఆఫ్ 1st పొజిషన్ వాల్యూ అంతా 1. సో ఇక్కడ నేను ఫిబొనాకీ ఆఫ్ 1st పొజిషన్ వాల్యూ కాల్ చేస్తున్నా. ఫిబొనాకీ ఆఫ్ 1st పొజిషన్ వాల్యూ అంటే మనకి ఇక్కడ 0 రిటర్న్ అవుతుంది అండ్ ఫిబొనాకీ ఆఫ్ 0 అంటే మనకి ఇక్కడ సో ఫిబొనాకీ ఆఫ్ 1 అంటే మనకి అకార్డింగ్ టు ది 1st పొజిషన్. సో ఫిబొనాకీ ఆఫ్ 1st పొజిషన్లో సిరీస్లో మనకి వాల్యూ ఉంది 1 ఉంది. ఫిబొనాకీ ఆఫ్ 0th పొజిషన్లో మనకి వాల్యూ ఉంది 0 ఉంది. ఇట్ మీన్స్ దట్ ఫిబొనాకీ ఆఫ్ 0 మీన్స్ యువర్ వాల్యూ ఇస్ 0, ఫిబొనాకీ ఆఫ్ 1st పొజిషన్ వాల్యూ ఇస్ 1. సో కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ నాకు ఫిబొనాకీ ఆఫ్ 1st పొజిషన్ వాల్యూ వచ్చేసి 1 రిటర్న్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఫిబొనాకీ ఆఫ్ 0th పొజిషన్లో వాల్యూ 0 రిటర్న్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఏ ఫార్ములాని బేస్ చేసుకొని డివైడ్ చేస్తాం? ఫిబొనాకీ ఆఫ్ n-1 ప్లస్ ఫిబొనాకీ ఆఫ్ n-2. మధ్యలో మనకి ప్లస్ అనే ఆపరేటర్ ఉందా? సో వీ హ్యావ్ టు యాడ్. సో మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో 1 + 0 ఎంత? 1. సో ఇక్కడ మనకి 1 రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఫిబొనాకీ ఆఫ్ 1 ఎంత? 1. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనకి ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని మనం డివైడ్ చేసాం కాబట్టి మనం ప్లస్ అనే ఆపరేటర్ యూస్ చేస్తాం. సో 1 + 1 ఎంత? 2. ఇక్కడ మనకి 2 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకే, అండ్ ఫిబొనాకీ ఆఫ్ 2 ఎంత? మనకి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫిబొనాకీ ఆఫ్ 2 అంటే 1 రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఫిబొనాకీ ఆఫ్ 1 అంటే 1 రిటర్న్ అవుతుంది. ఫిబొనాకీ ఆఫ్ 0 అంటే 0 రిటర్న్ అవుతుంది. సో 1 + 0 అంటే మనకి 1 రిటర్న్ అవుతుంది. అండ్ ఇటు సైడ్ కూడా సాల్వ్ చేద్దాం. సో ఫిబొనాకీ ఆఫ్ 2 మీన్స్ వీ విల్ బి గెట్టింగ్ ఫైనల్లీ 1 అండ్ ఫిబొనాకీ ఆఫ్ 1 అంటే మళ్ళీ 1. సో 1 + 1 వచ్చేసి 2 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా సో 2 + 1. సో 2 + 1 వచ్చేసి మనకి ఇక్కడ ఫిబొనాకీ ఆఫ్ 4 మీన్స్ 3 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. అల్టిమేట్గా ఫిబొనాకీ ఆఫ్ 4 వచ్చేసి మనకి 3 అనే ఆన్సర్ వచ్చింది అండ్ ఫిబొనాకీ ఆఫ్ 4 వచ్చేసి 3 అనే ఆన్సర్ వచ్చింది అండ్ ఫిబొనాకీ ఆఫ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి మనకి 2 అనే ఆన్సర్ వచ్చింది. సో మళ్ళీ 3 + 2 చేయాలి. సో 3 + 2 చేస్తే వీ విల్ బి గెట్టింగ్ ఫైనల్ ఆన్సర్ యాజ్ 5 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇలా మనం సబ్ ప్రాబ్లమ్స్లా డివైడ్ చేసి ఎప్పుడైతే మన ఫిబొనాకీ సీక్వెన్స్ కాల్ అనేది బాటమ్ వాల్యూకి రీచ్ అవుతుందో, బాటమ్ వాల్యూకి రీచ్ అయిన తర్వాత దాని వాల్యూ ఆ పొజిషన్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. లైక్ ఫిబొనాకీ ఆఫ్ 1 అయితే 1, ఫిబొనాకీ ఆఫ్ 0 అయితే 0. సో వాల్యూ రిటర్న్ చేసిన తర్వాత ఆ వాల్యూని లైక్ ఫార్ములాని బేస్ చేసుకొని రిటర్న్ చేసిన వాల్యూని అండ్ ఇంకో రిటర్న్ చేసిన వాల్యూని అంటే 2 వాల్యూస్కి మధ్య ప్లస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ది ఫార్ములా. సో ఇలా వాల్యూస్ రిటర్న్ చేసుకుంటూ వస్తే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా మనం ఒక మెయిన్ ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్లో ఇలా డివైడ్ చేస్తాం. సబ్ ప్రాబ్లమ్స్లో డివైడ్ చేసి ఫైనల్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి ఫిబొనాకీ 5th పొజిషన్లో ఉన్న వాల్యూ అంతా
ఫిబొనాకీ ఆఫ్ 5th పొజిషన్లో వాల్యూ 5 అనమాట. ఇలా మీరు ఫిబొనాకీ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయండి, ఫిబొనాకీ ఆఫ్ 6 ఫైండ్ అవుట్ చేయండి. అకార్డింగ్లీ మీకు ఆన్సర్ అనేది 8 వస్తుంది. అండ్ ఫిబొనాకీ ఆఫ్ 3 తీసుకుంటే 2 వస్తుంది. అండ్ ఫిబొనాకీ ఆఫ్ 4 తీసుకుంటే 3 వస్తుంది. ఇలా మీరు చేస్తారనమాట. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ టాప్ టు బాటమ్ అప్రోచ్. ఏంటిది? టాప్ టు బాటమ్ అప్రోచ్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బాటమ్ టు టాప్ అప్రోచ్ ఉంది. ఏ అప్రోచ్? బాటమ్ టు టాప్ అప్రోచ్. సో బాటమ్ టు టాప్ అప్రోచ్ వచ్చేసి యాక్చువల్గా మనం కింద నుంచి పైకి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, మనం పైనుంచి కిందకి సాల్వ్ చేసుకుంటూ వచ్చాం కదా. సో బాటమ్ టు అప్రోచ్లో అలా కాదనమాట, కింద నుంచి పైకి సాల్వ్ చేసుకుంటూ వస్తాం. అంటే సబ్ ప్రాబ్లమ్స్ నుంచి ఫైండ్ అవుట్ చేసుకుంటా మెయిన్ ప్రాబ్లం లాగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తాం. సో బాటమ్ టు టాప్ అప్రోచ్కి నేను ఒక బాక్స్ అయితే తీసుకుంటున్నా. సో యాక్చువల్గా మనం దీన్ని అరే అంటాం. సో బిగినర్స్ కాబట్టి అరే అయితే ఏం అర్థం కాదు. సో నేను ఒక బాక్స్కి ఇస్తున్నా, ఈ బాక్స్లో కొన్ని బాక్సెస్కి ఇస్తున్నా. సో లెట్స్ ఇమాజిన్ నాకు ఫస్ట్ బాక్స్ వచ్చేసి 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్ అనుకోండి, ఇది థర్డ్ బాక్స్, ఇది ఫోర్త్ బాక్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th బాక్స్ అండ్ సో ఆన్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే బాటమ్ టు టాప్ అప్రోచ్ అంటే మనం కింద నుంచి పైకి సాల్వ్ చేసుకుంటూ వస్తాం కదా. సో సబ్ ప్రాబ్లమ్స్ టు మెయిన్ ప్రాబ్లం వీ హ్యాడ్ టు గో tell sub problems to మెయిన్ ప్రాబ్లం. అంటే సబ్ ప్రాబ్లమ్స్ లెవెల్లో మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక బాక్స్ అయితే తీసుకున్నా, దీన్ని మనం అరే అనొచ్చు, లేకపోతే ఒక వాల్యూ స్టోర్ చేసుకునే బాక్స్ అనొచ్చు. సో నేను ఫిబొనాకీ ఆఫ్ సీక్వెన్స్ తీసుకుంటున్నా. ఫిబొనాకీ ఆఫ్ సీక్వెన్స్లో ఏముంది మనకి ఇక్కడ? ఫిబొనాకీ ఆఫ్ సీక్వెన్స్లో మనకి 0th పొజిషన్లో 0 ఉంది, ఫస్ట్ పొజిషన్లో 1 ఉంది. యాజ్ ఇట్ ఈస్ నేను 0th పొజిషన్లో నేను 0 స్టోర్ చేస్తాను, ఫస్ట్ 0 స్టోర్ చేస్తాను. అండ్ ఫస్ట్ పొజిషన్లో నేను 1 స్టోర్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే బేస్డ్ ఆన్ ఇక్కడ కూడా మనకి ఫార్ములా ఉంటుంది. సో ఫిబొనాకీ ఆఫ్ I minus 1 plus Fibonacci of I minus 2 equal to Fibonacci of I అన్నమాట. ఓకే, సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని నేను వాల్యూ స్టోర్ చేస్తూ ఉంటా. సో లెట్ మీ ఇమాజిన్ ఫిబొనాకీ ఆఫ్ I minus 1 ఏంటి, ఫిబొనాకీ ఆఫ్ I minus 2 ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నామని కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. సో బిగినర్స్ కాబట్టి ఈ లైన్ అనేది అర్థం కాదు. ఫిబొనాకీ ఆఫ్ I minus 1 అంటే సో ఇనీషియల్గా నీ I వాల్యూ 2 దగ్గర ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ I వాల్యూ స్టేయింగ్ హియర్. సో ఫిబొనాకీ ఆఫ్ I minus 1 అంటే 0th పొజిషన్లో ఉన్న వాల్యూ ప్లస్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఓకే, సో 0th పొజిషన్లో ఉన్న వాల్యూ, ఫస్ట్ పొజిషన్లో వాల్యూ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసేసి నేను ఇక్కడ సెకండ్ పొజిషన్లో స్టోర్ చేస్తున్నా. సో 0th పొజిషన్లో వాల్యూ ఎంత నాకు ఇక్కడ? 0th పొజిషన్లో వాల్యూ వచ్చేసి 0 అండ్ ఫస్ట్ పొజిషన్లో వాల్యూ వచ్చేసి 1. సో ఈ 0 + 1 నేను దేంట్లో స్టోర్ చేస్తున్నా? ఫిబొనాకీ ఆఫ్ సెకండ్ పొజిషన్లో స్టోర్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నాకు 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది ఫిబొనాకీ ఆఫ్ 2లో. దాని తర్వాత నేను I వాల్యూ మూవ్ చేస్తాను, I వాల్యూ ఫార్వర్డ్కి మూవ్ చేస్తాను ఇలా. సో ఈసారి నాకు I వాల్యూ వచ్చేసి థర్డ్ పొజిషన్లో స్టే అవుతుంది. సో ఈసారి నాకు I వాల్యూ వచ్చేసి ఇక్కడ 3 అనే వాల్యూ ప్లేస్ చేసుకుంటుంది. సో ఈసారి నేను ఫిబొనాకీ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఫిబొనాకీ ఆఫ్ సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ, ఫిబొనాకీ ఆఫ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ యాడ్ చేస్తేనే నాకు ఫిబొనాకీ ఆఫ్ థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఈసారి నాకు ఫిబొనాకీ ఆఫ్ I minus 1 అంటే మనకి ఫిబొనాకీ ఆఫ్ 2 వస్తుంది. అండ్ ఫిబొనాకీ ఆఫ్ 1 minus 2 అంటే ఫిబొనాకీ ఆఫ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ వస్తుంది. ఈసారి మనం వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ఈ పొజిషన్లో, సో ఇక్కడ మనకి ఫిబొనాకీ ఆఫ్ I minus 1 అంటే మనకి సెకండ్ పొజిషన్ వాల్యూ అండ్ ఇది ఇక్కడ మనకి ఫస్ట్ పొజిషన్ వాల్యూ రిఫర్ అవుతుంది అనమాట. సో అగైన్ మనం ఇక్కడ సెకండ్ పొజిషన్లో వాల్యూ ఏంటిది? 1 + 1. సో 1 + 1 దేంట్లో స్టోర్ చేస్తున్నాం? థర్డ్ పొజిషన్లో స్టోర్ చేస్తున్నాం అల్టిమేట్లీ, అంటే ఫిబొనాకీ ఆఫ్ థర్డ్ పొజిషన్ అనమాట. సో ఇక్కడ మనకి 2 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ అగైన్ మనకి I వాల్యూ మూవ్ అవుతుంది, I వాల్యూ ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నాము. ఓకే, సో I వాల్యూ ఫార్వర్డ్కి మూవ్ చేస్తున్నాం. సో ఈసారి మనకి I వాల్యూ వచ్చేసి 4th పొజిషన్లో ఉంది. సో ఈసారి మనకి I వాల్యూ 4th పొజిషన్లో ఉంది కదా. సో ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసి
3 నుంచి 4కి రిఫర్ అవుతుంది. సో ఇక్కడ i-1 ప్లస్ ఫిబొనాకీ ఆఫ్ i-2. i-1 ప్లస్ i-2 అంటే i-1 వచ్చేసి ఈజ్ రిఫరింగ్ థర్డ్ పొజిషన్ అండ్ i-2 వచ్చేసి ఈజ్ రిఫరింగ్ సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూ అంతా మనకి వచ్చేసి మనకి ఇక్కడ 2 వస్తుంది. అండ్ సెకండ్ పొజిషన్లో వాల్యూ అంతా ఇక్కడ మనకి 1. సో 2 + 1 అంతా 3. సో మనం ఫిబొనాకీ ఆఫ్ ఫోర్త్ పొజిషన్లో 3 అనే ఆన్సర్ స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ 3 అనే ఆన్సర్ స్టోర్ చేస్తున్నాం. ఇలా మనం 1 by 1 సబ్ ప్రాబ్లమ్స్లో డివైడ్ చేసుకొని ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద బాటమ్ టు టాప్ అప్రోచ్. సో మనకి బాటమ్ టు టాప్ అప్రోచ్ ఉన్నది ఎక్కువ టైం కన్జ్యూమింగ్ అనమాట. టైం కన్జ్యూమింగ్ ఎందుకంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి మెయిన్ ప్రాబ్లమ్కి ఫైండ్ అవుట్ చేయాలని చూస్తున్నాం. సో గ్రౌండ్ లెవెల్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ బాటమ్ టు టాప్ అప్రోచ్ అప్లై చేస్తున్నాం. లైక్ టైం కన్స్యూమింగ్ అంటే కింద నుంచి పైకి సాల్వ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ టైం అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఈ సీక్వెన్స్ చూసుకుంటే బాటమ్ వాల్యూస్ వచ్చేసి 2, 0th పొజిషన్ అండ్ 4th పొజిషన్. సో నేను ఫిబొనాకీ ఆఫ్ 6th పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి 1 by 1 సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో 0 1 అంటే ఇది 1 అండ్ 1 + 1 అంటే ఇది 2. ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తున్నా బాటమ్ టు టాప్ అప్రోచ్లో. అండ్ టాప్ టు బాటమ్ అప్రోచ్లో నేను ఏం చేస్తున్నా, పై నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నా. లెట్స్ సే దట్ నేను 5th పొజిషన్లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నేనేం చేస్తున్నా, 6th పొజిషన్ నుంచి ఫార్వర్డ్కి వెళ్తున్నా. సో 6th పొజిషన్ నుంచి కిందకి వెళ్తున్నా. ఎప్పుడైతే 6th పొజిషన్ నుంచి కిందకి వెళ్ళానో నాకు 5th పొజిషన్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ టేకింగ్ 1 స్టెప్. కానీ బాటమ్ టు టాప్ అప్రోచ్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ 3-4 స్టెప్స్. సో దట్ ఈస్ ద రీజన్ టాప్ టు బాటమ్ అప్రోచ్ వచ్చేసి ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ చేయదు. అదే బాటమ్ టు టాప్ అప్రోచ్ వచ్చేసి ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ సమ్ టైమ్. ఓకే, కంపారిటివ్లీ మనకి టాప్ టు బాటమ్ అప్రోచ్ వచ్చేసి అంత టైం అయితే కన్జ్యూమ్ అవ్వదు విత్ బాటమ్ టు టాప్ అప్రోచ్. బాటమ్ టు టాప్ అప్రోచ్ వచ్చేసి ఎక్కువ టైం కన్జ్యూమింగ్ when comparatively with the top to bottom approach. Top to bottom approach is a little bit easy and little bit fast kuda bottom to top kante. Okay, this is all about bottom to top approach. Ila 1 by 1 solve చేసుకుంటూ వస్తాం ఆన్సర్. ఇలా సాల్వ్ చేసుకుంటూ వస్తే మనం ఏమంటాం, బాటమ్ టు టాప్ అప్రోచ్ అంటాం. అంటే కింద నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకే, and this is all about the top to bottom and bottom to top. If you have any kind of doubts in these two concepts like bottom to top gaani top to bottom gaani, you can ask me in the comment section and do subscribe mana Tech Guru channel. Thank you all.